శ్రీమాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మహాభారతంలోని కథలలో యుధిష్ఠిరుని ధర్మబుద్ధి గురించి తెలుసుకుందాము. ఒక రోజున చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి వద్ద పుణ్యకథలు వినిన తర్వాత ధర్మాత్ములైన పాండవులు, పరమ సాధ్వి అయినటువంటి ద్రౌపదీదేవి, పురోహితుడైన ధౌమ్యుల వారు ద్వైతవనానికి చేరారు. అక్కడ ఉండగా ఒక రోజున ఒకానొక భూసురోత్తముడు పరుగులెడుతూ వచ్చి, ఓ ధర్మనందన, యజ్ఞార్థము నేను అరణి అంటే నిప్పు పుట్టించడి కొయ్య అరణ్యం నుండి తీసుకుని వచ్చి వాటిని ఒక తరుశాఖ మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఒక జింక ఎక్కడి నుంచో పరుగున వచ్చి ఆ వృక్షం పక్కగా వెళ్ళినంతను దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. అలా నా అరణి తీసుకుని ఆ జింక మళ్ళీ అడవిలోకి పారిపోయింది. నా నిత్యకర్మకు అంతరాయం కలగకుండా నా అరణి తెచ్చి కాపాడు అని వేడుకున్నాడు. ఆర్తరక్షణే ప్రథమ కర్తవ్యము అని భావించే ధర్మజుడు వెంటనే తన విల్లందుకుని తన తమ్ములతో పాటుగా ఆ జింక వెళ్ళిన వైపున పరుగు తీశాడు. అయితే అద్భుత వేగంతో పోతూ ఉన్నటువంటి ఆ జింక ఎంత ప్రయత్నించినా కూడా వారికి చిక్కలేదు. అలా ఎంతో దూరము ఆ జింక వెనకాల పరిగెట్టారు పాండవులంతా కూడా. అప్పుడు తీవ్రమైన అలసట, దప్పిక వారిని బాధించాయి. అయినా కూడా కర్తవ్య పాలనార్థము జింకను వెంబడిస్తూనే ఉన్నారు. అయితే చివరికి వారు దట్టమైన కారడవి లోపలికి చేరుకున్నారు. అక్కడ ఆ జింక కనుమరుగైపోయింది. మానవ ప్రయత్నము విఫలం కాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతూ ఉన్నటువంటి పాండవులు ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, నిరంతరము సత్య మార్గమును అనుసరించుచు ధర్మమును తప్పకుండా చే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టినదో ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుని అరణి తిరిగి ఇవ్వలేకపోతున్నామే హతవిధి అది అనే ప్రాజ్ఞుడైనటువంటి యుధిష్ఠిరుడు ఇలా బదులిచ్చాడు, నాయన, సుఖము దుఃఖము మనము పూర్వం చేసిన కర్మను బట్టి ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలితము, దుష్కర్మలకు దుఃఖము తప్పదు. కాబట్టి చేసిన కర్మ చెడుని పదార్థము కర్మవశముగా కాక ఏదీ కూడా జరగదు. భీమసేనుడు ఆ సత్యవాక్కులు విని, అయితే పరమతి పరమ పవిత్రత అయిన పైగా ఏకవస్త్రగా ఉన్న పాంచాలీదేవిని కురుసభకు జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చిన అతి దురాత్ముడైన దుశ్శాసనుని అక్కడే వధించకుండా ఊరికి ఉన్నందుకే మనకి ఈ దుస్థితి పట్టి ఉండవచ్చును అని అన్నాడు. అది విని కృష్ణ ప్రియసకుడైనటువంటి అర్జునుడు ఇలా అన్నాడు, ధర్మ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కురువృద్ధుల ముందర నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఆ కర్ణుని నోరు మోయించక ఓర్చుకున్నందుకే మనకు ఈ దుఃఖములు. అప్పుడు నా సహదేవుడు, దుష్టశీలుడైన దుర్యోధనుడు అధర్మ జూదము ఆడిన మనల్ని మోసగించినప్పుడే ఆ దుష్ట శిక్షణ చేయనందులకే మనకు ఈ దుస్థితి పట్టినది అని అన్నాడు. అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి సోదరులను చూసి అజాశత్త శత్రువైన పాండవాగ్రజుడు నకులునితో ఇలా అన్నాడు, నాయన, నీ సోదరులందరూ కూడా తీవ్ర దాహంతో ప్రాణాలు కడబట్టుకుని ఉన్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదేమో చూడు అనగానే అప్పుడు వెంటనే నకులుడు ఆ చెట్టు ఎక్కి నలువైపులా కూడా చూశాడు. అప్పుడు దగ్గరలోనే అతి మనోహరమైన తటాకమున్నది అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, నీవు వెళ్ళి నీరు త్రాగి దప్పిక తీర్చుకుని మాకు కూడా కొంత జలం పట్టుకురా అని నకులునితో అన్నాడు. అప్పుడు నకులుడు వెళ్ళి తటాకంలోని నీరు త్రాగబోతూ ఉండగా ఒక అశరీరవాణి ఇలా పలికింది, ఓ మాద్రీనందన, ఈ జలములు నా అధీనంలో ఉన్నాయి. నీవు ఇవి త్రాగదలుచుకుంటే ఉంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు. దాహంతో తపిస్తూ ఉన్నటువంటి నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్లు త్రాగినాడు. అలా మరుక్షణంలోనే నిశ్చేష్టుడై అక్కడే పడిపోయాడు. తర్వాత సహదేవుడు, అర్జున, భీములు ఒక్కొక్కరుగా వచ్చి సాహసించి ఆ తటాకంలో నుండి నీరు త్రాగి మృతుల వలె ఆ తీరమున వద్ద పడిపోయినారు. అయితే ఎంతకీ తిరిగి రాని సోదరులను వెతుకుతూ చివరికి ధర్మనందనుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు.
అప్పుడు యుధిష్ఠిరుడు తీరం వద్ద పడి ఉన్నటువంటి తన ప్రియ సోదరులను చూసి ఆశ్చర్యపోయాడు. వారికి ఏమైనాదైనని దుఃఖిస్తూ ఉన్నాడు. తన శూరులు వీరాది వీరులైనటువంటి ఆ నలుగురు ఏ కారణంగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు. పుణ్యచరిత అయినటువంటి కుంతీదేవికి ఈ విషయం తెలిసినా ఎంత దుఃఖించునో అని తలుస్తూ ఉన్నాడు. భీష్మ విరుదాది అడిగితే ఏమి సమాధానం చెప్పాలి అని ఇలా పరిపరి విధములుగా ఆలోచిస్తూ దాహముతో ప్రాణాలు పోతూ ఉన్నటువంటి ఆ ధర్మరాజు తటాకంలోని జలమును త్రాగుటకు ఉపక్రమిస్తాడు. మరలా ఆ అశరీరవాణి ఇలా పలుకుతుంది, నీ సోదరులు సాహసించి ఈ నీరు త్రాగి మరణించినారు. నీవు ఈ నీరు త్రాగవలనన్న నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలను. ఈ విధంగా అడుగుతుంది, అయ్యా, నీవు శివుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో, ఇంద్రుడవో, ఎలాంటి అజేయులకు ఈ స్థితిని ఇంకెవరు కల్పించగలరు? నా యందు దయ ఉంచి మీ నిజ రూపమును చూపి నా భయము తొలగించండి అని వేడుకొన్న అతి ఘోరాకృతిలో ఉన్నటువంటి యక్షుడు యుధిష్ఠిరుని ఎదుట నిలిచి నా ప్రశ్నలకు ఉత్తరములు ఇవ్వమని అడిగినాడు. సహజ వినయ సౌశీల్యుడైనటువంటి ధర్మనందనుడు అతనికి ప్రణామాలు చేసి, దేవా, మీ చిత్తము, కానీ నా బోటివానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుటకు సాధ్యమా? అయినా కూడా నాకు తెలిసినంతలో చెప్తాను అని అన్నాడు. ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు అద్భుత రీతిలో ఉత్తరములను ఇచ్చినాడు. అంతటా సంతుష్టుడైనటువంటి యక్షుడు, మహాత్మా, నా ప్రశ్నలన్నింటికీ కూడా నీవు సదుత్తరములు ఇచ్చి నన్ను మెప్పించినావు. నీ తమ్ములలో ఒకని ప్రాణములను ఇచ్చెదను, కోరుకొనుము అని వరము నొసగినాడు. ధర్మరాజు నకులుని బ్రతికించమని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యముగా ఇలా ప్రశ్నించినాడు, భీమార్జునులు అతి భీమబలులు, భీమసేనుడు అతి బులభజముల చేత నిన్ను నీ సోదరులను అనేక మార్లు అనుకున్నటువంటి దుర్యోధనుని కుయుక్తుల బారి నుంచి కాపాడినాడు. ఇక అర్జునునికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు. అతడే మరలా నీ రాజ్యము నీకు అప్పగించగలడు. కనుక వీరిలో ఒక్కరిని కోరిక ఎందుకు కోరినావు? సమవర్తి అయిన యుధిష్ఠిరుడు ఇలా ధర్మము పడినాడు. కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలినాను. అలాగే మాత అయినటువంటి మాతృదేవి ఇద్దరు పుత్రులలో ఒకడైనా బతకాలి కదా, అందుకే నకులుని బ్రతికించమని కోరినాను. ఇలా కాక అన్యులను బ్రతికించమని కోరి అధర్మము చేయలేను. ధర్మరుజుని ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు నీ తమ్ములనందరినీ కూడా బ్రతికించదను అని కరుణించినాడు. అప్పుడు వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరి దాహము కూడా తీరిపోయినది. ఆ యక్షుడి శక్తి చూసి ఆశ్చర్యపోయి, దేవా, నీవు సామాన్య యక్షుడవు కావు. ఇంద్రుడవో, వరుణవుడవో, అగ్నివో, వాయుదేవుడవో, లేక ధర్మప్రభువైన నా తండ్రి యముడవో చెప్పుము అని ప్రార్థింప ధర్మజుడు కరుణించి నిజస్వరూపము చూపి వారికి ఆనందమును కలిగించినాడు. రాజా, నేను యమధర్మరాజును. సత్యము, శౌచము, దయ, దానము, తపము, శమము, దాంతి, జ్ఞానము, యుక్తి నా మూర్తులు. నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చినాను. నీ ధర్మ ప్రవర్తనకు మెచ్చినాను. ఏమి వరము కావలేనో కోరుకొనుము అని కాలుడు అడిగినాడు. అప్పుడు పాండవాగ్రజుడు ఆ ధర్ముని స్తుతించి, అయ్యా, నా ఆశ్రమం వద్ద ఉండే విప్రోత్తముడు అరణి ఒక హరిణము ఎత్తుకుపోయినది. ఆ మహనీయుని నిత్యకర్మకు లోపము రాకుండా అతనికి ఆ అరణి ఇప్పించు స్వామి అని కోరినాడు. అంతటా ఆ ధర్మరాజు తానే మృగరూపమున వచ్చనని ధర్మరాజుకు ఎరిగించి ఈ విప్రుని అరణి ఇచ్చినాడు. నాయన, రానున్న అజ్ఞాతవాసంలో మీకు కావలసిన రూపములను నా అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఇందువల్ల అసత్య దోషము కలగకుండా మీరు అజ్ఞాతవాస కాలమును పూర్తి చేయగలుగుతారు. కనుక నాయన ధర్మరాజా, నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరమిస్తాను, కోరుకో అని కాలుడన్నాడు. అప్పుడు ధర్మనందనుడు, స్వామి, నీ అనుగ్రహం కన్నా నాకు కావలసినది ఏమున్నది? నా మనసులో అప్పుడు మోహాలు రాకుండా ఎల్లప్పుడూ కూడా ధర్మ మార్గాన ఉండేటట్లుగా ఆశీర్వదించండి అని కోరినాడు. అట్లనే దీవించి యముడు అదృశ్యమయ్యాక పాండవులు ఆశ్రమమునకు చేరి భూసురునకు అరణి ఇచ్చి ఆనందముగా ఉండసాగిరి. సజ్జనులు ఎల్లప్పుడూ కూడా
ధర్మ మార్గమును వీడరు. ధర్మరాజు నకులుని కోరి ధర్మవర్తనను ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించినాడు. వరం కోరుకోమని అన్నప్పుడు ధర్మరాజు తనకేదైనా కోసం కోరుకోకుండా విప్రుని అరణిప్పించమని కోరినాడు. ఇప్పుడు మయూరధ్వజుని కథ గురించి తెలుసుకుందాము. మరి ధర్మరాజు చేసే అశ్వమేధ యాగంలోని యాగాశ్వాన్ని వీరధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడు అనే రాజు. అతడు ధర్మాత్ముడు, అమిత పరాక్రమవంతుడు, శ్రీకృష్ణుని పరమభక్తుడు కూడాను. యాగాశ్వము విడిపించటానికై మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి వచ్చారు శ్రీకృష్ణార్జునులు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుని ప్రార్థనపై యుద్ధం చేశాడు. అయితే భగవంతునితో యుద్ధం చేయకూడదు అని ఉన్నా కూడా యుద్ధనీతి పాటించి ప్రతి బాణం వేసే ముందు శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. అలా భక్తుల చేతిలో ఓడిపోవటము భగవంతునికి పరిపాటే కదా. అందుకే శ్రీకృష్ణార్జునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు. ఈతని సంహరించి యాగాశ్వము సంపాదించకూడదా అని అడిగినటువంటి అర్జునునితో శ్రీకృష్ణుడు, ఫల్గుణ, నీ గాంధీవం కానీ నా సుదర్శన చక్రం కానీ ఈ పరమభక్తుని మీద పనిచెయ్యవు. ఈతని ధర్మబుద్ధి నీవు తెలియదు, ఆ విషయము చెబుతాను అని ఇలా చెప్తూ ఉన్నాడు. శ్రీకృష్ణార్జునులు విప్రవేశం ధరించి మయూరధ్వజుని మందిరానికి అతిథులై వెళ్ళారు. అయితే అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విని మారువేషంలో ఉన్నటువంటి పరంధాముడిలాగా ఇలా అన్నాడు, రాజా, నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చినది. అది తీరిన తర్వాతే మేము ఇతరులు ఆలోచిస్తాము. అయ్యా, మీ కష్టమేమిటో చెప్పండి, నా చేతనైనంత సహాయం చేస్తాను అని మయూరధ్వజుడు వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్తూ ఉన్నాడు, రాజా, మేము అడవిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నా కుమారుని ఓ పెద్ద పులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత ఒక అశరీరవాణి ఇలా పలికింది, మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు. నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను అని బదిలిచ్చాడు. మయూరధ్వజుడు ఇలా అంటున్నాడు, ఆహా, ఈనాటికి కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతుంది. దీనికన్నా నేను కోరతగినది ఏమీ లేదు. నిస్సందేహంగా నా శరీరంలోని అర్ధ భాగమును తీసుకొని ఆ పులికి సమర్పించండి అని అర్థించాడు మయూరధ్వజుడు. అప్పుడు వెంటనే తన భార్య బిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇచ్చివేయమన్నాడు. ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో మయూరధ్వజుడు ఇలా చేయమని ఉంటాడు అని గ్రహించి ఎంతో బాధను దిగమింగుకొని మయూరధ్వజుని శరీరాన్ని ఛేదించడము మొదలుపెట్టారు ఆయన భార్య పిల్లలు. మహదాశ్చర్యకరమైన ఈ త్యాగాన్ని అనిమిషులైన చూస్తూ ఉన్నట్టున్నారు శ్రీకృష్ణార్జునులకు. ఓ వింత కనబడింది. మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. అయితే సర్వజ్ఞుడైన స్వామివారు అది చూసి కేవలం ఆ భక్తుని గొప్పతనం ప్రపంచానికి చాటడానికి ఇలా అన్నాడు, ఓ రాజా, బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషంగా మనస్ఫూర్తిగా చేస్తేనే అది త్యాగం అవుతుంది. ఎదుటివాడి కష్టాలు చూసి బాధపడటము దివ్యత్వము, మనని చూసి మనమే కన్నీరు కార్చడము నైత్యము. అయ్యా, నా శరీరము మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కానీ నా శరీరం యొక్క కుడిభాగమే పరోపకారార్థము వినియోగపడుతుంది. ఇక ఎడమ భాగ శరీరము నాకు ఆ అదృష్టం లేదే అని విచారిస్తూ కన్నీరు కారుస్తుంది. కనుక మిగిలిన శరీరము దేనికి ఉపయోగపడకుండానే నాశనం అవుతున్నదే అనే నా బాధ అని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు. అప్పుడు ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీకృష్ణుడు తన నిజరూపం చూపించి మయూరధ్వజునికి యథారూపం కల్పించి దీవించాడు. మయూరధ్వజుడు నరనారాయణులకు మొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడైనాడు. మయూరధ్వజుని పరోపకార బుద్ధి అనన్యము, అసామాన్యము. శ్రీకృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషంగా బాలుని ప్రాణరక్షణ కోసము తన శరీరాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడ్డాడు. అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తూ ఉన్నదని, మిగిలిన శరీరము వ్యర్థమవుతూ ఉన్నదని
చింతిస్తూ ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.